ఓకే, సో డైరెక్ట్ ఇచ్చేశారు. సో ట్రైలర్ చూసారు కదా సార్, ఎలా అనిపించింది మీ మాటలో చెప్పండి సార్. అంటే 6 అడుగులు ఉండాలి, 6 పాటలు ఉండాలి, 6 ఫైట్లు ఉండాలి ఫార్ములా. ఆ ఫార్ములాని చేసి ఎవరైనా హీరో చేయొచ్చని నిరూపించారు ఈ సినిమాతో నర్సింగ్ గారి డైరెక్షన్లో. ఆ అబ్బాయి ఇప్పుడు సంపు ఉన్నాడండి, సంపు ఉన్నప్పుడు ఈ అబ్బాయి ఎవరు అనుకున్నాం, తర్వాత సంపు సినిమా హిట్ అయితే అతను 10 సినిమాలు చేశాడు. అలాగే ఈ మల్లేష్ కూడా మంచి భవిష్యత్తు ఉంది, ఎందుకంటే టైమింగ్ ఉంది. ఇందాక మా వీరశంకర్ గారు చెప్పినట్టుగా ఆర్టిస్ట్కి కావాల్సిన టైమింగే అది ఉంది. ఇప్పుడు ఇది తెలంగాణ బ్యాక్గ్రౌండ్లో తీశారు, పైగానేమో ఫుల్ కామెడీ కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా ఆడుతుంది. నర్సింగ్ గారికి మంచి ఇంకో 2-4 సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏదైనా సరే మన ట్రైలర్ చూసి దాన్ని దశ నిర్ణయిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ నిజంగా చాలా బాగుంది. డెఫినెట్గా రేపు 10వ తారీఖున తెలంగాణలోనే 50 థియేటర్లు 40 థియేటర్లు రిలీజ్ చేసి సక్సెస్ చేయించని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ ఎంటైర్ టీమ్, ఆల్ ద బెస్ట్. అండ్ ముఖ్యంగా సినీ ఏరియా వాళ్ళు ఏ సినిమా టేకప్ చేసినా పబ్లిసిటీలో కానీ ప్రమోషన్లో కానీ ఎక్కడ రాజీ పడరు. ఆయన చేసి టేకప్ చేసిన ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ కావాలి, ఎందుకంటే అందరూ వినోదం కోరుకుంటారు, ఆ వినోదం పుష్కలంగా ఉంది. నేను అందుకే ట్రైలర్ చూసి వెళ్ళిపోదాం అనుకున్నాను, ఆగి మాట్లాడి వెళ్తున్నాను. సో మీడియా వాళ్ళు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్లకి, హీరోకి, అందరికీ కూడా, డైరెక్టర్కి అందరికి కూడా నా వెల్కమ్ టు ద TFI అని చెప్తాం. సో బ్రహ్మచారి ట్రైలర్ లాంచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నా కూడా వారు విచ్చేయకపోతే ఆ ఈవెంట్ అసలుకి ఆ పేరు ఆ ఈవెంట్కి అసలు ఏం లేదండి, అర్థమే లేదు. ఎస్, ఒకసారి అందరూ గట్టిగా చెప్పట్లు. తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీలో ఎలాంటి పతాని సార్ నన్నే చూస్తున్నారు. ఓకే, సో తెలంగాణ ఫిలిం డైరెక్టర్ ఉమా మహేశ్వరరావు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించేస్తున్నాము. డైరెక్టర్ ఉమా మహేశ్వరరావు, ఐ రిక్వెస్ట్ సినీటేరియా మీడియా సౌత్ #1 వెంకట్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించేసే టైం వచ్చేసింది. అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లు. రెడ్డి గారి చేతుల మీదుగా శ్రీ చంద్ర మహేష్ గారు ఫిలిం డైరెక్టర్ బొకే అందించవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే షాల్వాతో సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాము. MD అండ్ చీఫ్ ఎడిటర్ మెట్రో టీవీ శ్రీ కొండవీటి జయప్రసాద్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించేస్తున్నాము. అతిథుల్లో CEO అండ్ సీనియర్ డైరెక్టర్ రాధే గ్రూప్ శ్రీ వికాస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రొడ్యూసర్ రామ్ భూపాల్ రెడ్డి గారి చేతుల మీదుగా అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఆహ్లాదాకి కూడా కంగ్రాచులేట్ చెప్తాము. మంచి సాంగ్తో ఈరోజు మనం శుభప్రదమైన సాంగ్తో ఇవాల్టి బ్రహ్మచారి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని స్టార్ట్ చేయబోతున్నాము. ఒకసారి ఎస్ సాంగ్ ప్లీజ్. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద, శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద, శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే, దీపజ్యోతి నమోస్తుతే, దీపజ్యోతి పరబ్రహ్మ, దీపజ్యోతి జనార్దనః, దీపజ్యోతి పరబ్రహ్మ, దీపజ్యోతి జనార్దనః, దీపో హరతు మే పాపం సంధ్యాదీపనమోస్తుతే, దీపో హరతు మే పాపం సంధ్యాదీపనమోస్తుతే, శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః, శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. థ్యాంక్ యూ సో మచ్ సాయి. సో మంచి శుభప్రదమైన సాంగ్తో ఇవాళ ఈవెంట్ని మనం స్టార్ట్ చేశాము. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి.
చాలామంది పెద్దలు ఆ జాబితా అంతా చదవలేను. ప్రధాని రామకృష్ణ గౌడ్ గారి దగ్గర నుంచి మా వేణు దాకా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా మా సినిటేరియా అధికారి వెంకట్ గారు ఎందుకోసం అంటే సినిమా తయారు చేయడం ఎంత కష్టమో దాన్ని పూర్తి చేయడం ఇంకా కష్టం. అంటే పోస్ట్ ప్రొడక్షన్ అదెంత కష్టమో దానికి రెట్టింపు కష్టం విడుదల చేయడం. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. చిన్న సినిమాలకు మీ సహకారమే చాలా అవసరం. పెద్ద సినిమాలకు ప్రచారం లేకపోయినా ప్రచారమే వాళ్ళ వెంబడి వచ్చేస్తుంది. కానీ చిన్న సినిమాలని మీరే ముందుకు మోసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కరిస్తున్నాను. ఈ సినిమా మొదలుపెట్టింది ఈ అమ్మాయి అనౌన్స్ చేసేటప్పుడు ఇంకొక చిన్న సవరణ చేయాల్సింది. సినిమాలకు దాదాపు ఒక 6 సినిమాలు సిద్ధంగా చేసుకున్నాడు మా నర్సింగ్. 6 సినిమాల కథలు ఆయనవే. వీళ్ళు పొరపాటు నా కథ స్క్రీన్ ప్లే అని నా పేరు ఏదో చేరుస్తుండ్రు. కాబట్టి నా పరిమితి ఏది ఉందో అది చెప్పాల్సిన అవసరం ఉంది. నేను స్క్రీన్ ప్లే కూడా అతందే. నేను రాసిందల్లా మాటలు పాటలు. కాబట్టి ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. చెప్పేటప్పుడు లేదా చూసేటప్పుడు ఇది చేసేటప్పుడు కూడా ఇట్లాంటి పొరపాట్లు జరుగుతుంటాయి కాబట్టి చెప్పాను. సినీ రంగంలో చాలా అనుభవం ఉన్నటువంటి పెద్దలు ఈ నిర్మాణ రంగంలో కానీ సినిమా మిగతా ప్రపంచానికి తీసుకెళ్లే ప్రయత్నంలో కానీ చాలా అనుభవం ఉన్న పెద్దలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు నోటితో చెప్పినటువంటి మాటలు, ఎందుకంటే మా బిడ్డ మాకు చాలా అందంగా కనిపిస్తుంది. మేమెంతో కష్టపడి ప్రేమతో అహోరాత్రాలు పనిచేసి ఈ సినిమాని మేము ముందుకు తీసుకొచ్చాం. మాకు బాగానే ఉంటుంది. కానీ పెద్దవాళ్ళు చూసిన వాళ్ళు సినిమా చూసి చెప్పినటువంటి మాటలు నోట్ చేసుకోవాల్సినటువంటి. కాబట్టి సినిమా విడుదలకు ముందే నంది అవార్డుకి ఎంపిక కావడం ఇది మామూలు విషయం కాదు. కాబట్టి ఇది తప్పకుండా మా సినిమాకు బలంగా నిలబడుతుందని నేను విశ్వసిస్తున్నాను. శిష్యులు నర్సింగ్, అలాగే మా ప్రొడ్యూసర్ రాంభూపాల్, ఇంకో ప్రొడ్యూసర్ రాజగోపాల్, దీంట్లో ఆర్టిస్టులు చాలామంది, అట్లే మా తెర వెనుక పనిచేస్తున్నటువంటి మా చీటిబాబు కానీ, హసన్ కానీ, ఓంకార్ కానీ, నరేందర్ కానీ చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరి పేర్లు ఇక్కడ చదవలేను. విద్యారంగంలో సాహిత్య రంగంలో నాకు ఇంతో అంతో పేరుంది. కానీ సినీ రంగానికి మొట్టమొదటిసారి పట్టుకొచ్చింది నా శిష్యుడే. అంటే గురువుల నుండి శిష్యులకు పేరు వచ్చినట్టే శిష్యుల నుండి గురువులకు కూడా గుర్తింపు వస్తుందని ఈ సందర్భం తెలియజేస్తుంది. కాబట్టి మా మీద ప్రేమతో అభిమానంతో చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు, పిల్లలు వచ్చారు. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ 2 విషయాలు చెప్పాల్సింది నేను. ఒకటి, ఈ సినిమా బాగా ప్రచారం కావడానికి మనకు చేతనైనంత ప్రయత్నం మనం చేస్తున్నాం. దీంతోపాటు ఐఎండిబి అండ్ బుక్ మై షోకి మీరు ఎట్లా కనెక్ట్ కావాలనే విషయం కూడా మా టెక్నీషియన్ చెప్తారు. అది కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల చాలా బార్కోడ్ అది సిస్టమ్ ఏముందో ఒకసారి మీరు ఈ వేదిక మీద అనౌన్స్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. అదొకటి చేయండి. అట్లాగే నవీన్ లాంటి వాళ్ళు, జబర్దస్త్ నవీన్ అంటే మాకు ప్యాడింగ్ ఉన్నది అంటే మేము నవీన్ పేరు ఒకటే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్యాడింగ్ చూస్తుండ్రు, హీరో పేరు చూస్తుండ్రు, హీరోయిన్ పేరు చూస్తుండ్రు, సినిమాలకు వస్తుండ్రు. మా సినిమాకు కథనే హీరో. ఎన్ని కథలు రాసుకున్నా అన్ని కథల్లో కథనే హీరో. అన్ని సినిమాలకు హీరో కథ. కథను అనుసరించే పాత్రలు కానీ పాత్రల కోసం మేము కథలు రాసుకోలేదు. మాటలు కూడా అంతే. సన్నివేశానికి సందర్భానికి తగినవి, పరిమితులకు మించకుండా ఉండేటటువంటి సముచితమైనటువంటి మాటలు రాసుకున్నాం. అవే బలంగా భావిస్తున్నాం. మీకందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మీ ద్వారా తెలుగు ప్రేక్షక లోకానికి అందరికీ నమస్కరిస్తున్నాను. 4 రాష్ట్రాల్లో విడుదల చేసుకునేటటువంటి అదృష్టం కల్పించిన మా వెంకట్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దయచేసి మమ్మల్ని దీవించండి, మా పిల్లల్ని దీవించండి, మా టీంని దీవించండి. బ్రహ్మచారిని నిజంగా ఇది 3వ బ్రహ్మచారి. నాగేశ్వరరావు గారి కంటే వైవిధ్యంగా కమల్ హాసన్ గారు, కమల్ హాసన్ కంటే వైవిధ్యంగా మా మల్లేష్ తమ ప్రతిభను ప్రదర్శించడానికి ప్రయత్నం చేశారు. ఇది గొప్ప సాహసమే, కానీ అసాధ్యమైంది కాదు. వీళ్ళు ఎంత బాగా దీన్ని సుసాధ్యం చేశారు. మీరు మాకు విట్నెస్గా నిలబడి ఉండాలని కోరుకుంటున్నాను. మీ కెమెరాలే మాకు ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. ఎన్ని కళ్ళతో చూసినా ఒకే కన్నుతో మనం సినిమా చూస్తాం. అదే డిఓపి మా సీను. అంటే కరణ్ ప్రియాసన్ యాక్చువల్గా దీనికి వర్క్ చేశారు. అయితే వర్క్ అంతా చేసింది మా సీను. కాబట్టి
ఈ కెమెరా కన్ను కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరినన్నా మర్చిపోయి ఉంటే మళ్ళొకసారి క్షమించండి. మా పిల్లలు వచ్చారు, ఈ డ్యాన్స్ టీం అంతా కూడా మా శిష్యులకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ఆశీర్వాదాలు తెలియజేస్తూ నమస్కారం. విచ్చేసిన ప్రేక్షక మాసులందరికీ, స్టేజ్ మీద వాళ్ళందరికీ కూడా మా రాంభూపాల్ రెడ్డి అన్నగారు, మా వదిన గారు, వాళ్ళందరి తరపు నుంచి మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మామూలుగా ఒక పొట్టోడు ఉంటేనే కష్టం, 2 పొట్టోళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆల్రెడీ ఈ సినిమాలు ఎరగదీసేశాడు. తను వచ్చి ఇక్కడ ఎరగదీస్తుంటే ఎవరో అనుకున్నా, కట్ చేస్తే కెమెరామెన్. అతను సినిమాలో ఆయన్ని ప్రొజెక్ట్ చేసుకుంటే ఎట్లా ఉండాలనుకున్నాడో అట్లా చూపించాడు మన మల్లేష్ని. సీను, నీలాగా ఫైర్ ఉన్నాడంటే నాకు బాగా ఇష్టమయ్యా. నేను ఒక టెక్నీషియన్ కాబట్టి వద్దు, మనం ఇట్లా ఉంటే ఇంకా పైకి వచ్చేస్తాం. అలాగే ఈ సినిమా నేను ఆల్రెడీ చూశాను. నర్సింగ్ నా తమ్ముడు. అంటే ఎంత బాగా చేశాడంటే ఫ్రీని ఒకసారి చూసి మళ్ళీ ఎమ్మటే ఇంకోసారి రెండోసారి కూడా ఎమ్మటే చూసా. అంత బాగా చేశాడు డైరెక్షన్. ఇక అంటే ఇక వీరశంకర్ గారు కానీ అందరు కానీ చెప్పారు. ఇప్పుడు అంత ముందర రామకృష్ణయ్య పెళ్లి చేసి ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేవాళ్ళు. ఇప్పుడు సినిమా చేసి చూడు, రిలీజ్ చేసి చూడు అనే ఇదిలో ఉంది. ఇప్పుడు రిలీజ్ చేస్తున్నటువంటి వెంకటన్నయ్య, టుడే ఐ యామ్ యువర్ హీరో. మీరు రామ్ గోపాల్ రెడ్డి అన్నయ్య, ఇక ఆయన గురించి చెప్పాలంటే ఇందాక వీరశంకర్ గారు చెప్పారు, రామ్ రామ్ మా సీతాదేవి కూడా ఏదో ఉంది. ఓం నమ శివ. మీరన్నయ్య, రామకృష్ణ అన్నయ్య, మీరు ఎంత సపోర్ట్ ఇప్పటి నుంచి కాదు, నేను 30 ఏళ్ళ నుంచి చూస్తున్నా మా సినిమా పట్ల, మా సినిమా కార్మికుల పట్ల. ఎవరు కొత్తగా వచ్చినా వాళ్ళు మీరు ఇచ్చే ప్రోత్సాహం, అద్భుతం, అమోహం. ఎటు చూసినా నేను కనపడాలని కాదు, మేము అందరం కనపడే మా అందరిని ప్రోత్సహిస్తున్నటువంటి రామకృష్ణ గారికి అంటే నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, రిలీజ్కి ముందలే బ్రహ్మచారి నంది అవార్డు జ్యూరీ దాంట్లోకి వెళ్ళింది అంటే దిస్ ఈజ్ బ్రహ్మచారి. అలాగే మల్లేష్ అన్న ఎరగదీసేశాడు. రాజా హీరోయిన్ హిటర్ అంటే కే బాలచందర్, ఇందా చెప్పాడు చంద్రాల్ గారు లేదు. కొత్త ప్రయోగం మొత్తం తెలంగాణ. ఏమ్రా బిడ్డ కాసుకో అన్నట్టుగా ఉంటుంది సినిమా. నవీన్ అన్న కానీ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కరు నర్సింగ్కి తోడ్పాటు చేస్తున్న మా భాస్కర్ కానీ, రాజు కానీ, హసన్ భాయ్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ అ టీమ్ వర్క్. ఫ్యూచర్లో కూడా లాస్ట్ టైం కూడా నేను చెప్పా, ఈ సినిమాతో స్టార్ట్ అయ్యి మా జర్నీకి ఎక్కడ ఆగేది లేదు. రామకృష్ణ గారు అన్న ఆశీస్సులతో, వీళ్ళందరూ పెద్దల ఆశీస్సులతో ముందు అద్భుతమైన సినిమాలు చేస్తామని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్. బ్రహ్మచారి సూపర్ హిట్. అందరికీ నమస్కారం. బ్రహ్మచారి సినిమాలోనే, సినిమా పేరు వినగానే అందరికీ నవ్వు వస్తున్న సినిమా ఇది. కామెడీ సినిమా అని చెప్పి ఇప్పుడే చెప్పారు పెద్దలందరూ కూడా. ఈ బ్రహ్మచారి సినిమాని తీసినందుకు రాంభూపాల్ రెడ్డి గారికి, మిగతా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని చెప్పని కోరుకుంటూ, ఈ సినిమాకి మా మెట్రో టీవీని కూడా మీడియా పార్ట్నర్గా పెట్టినందుకు వెంకట్ గారు, సినీటేరియా వెంకట్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సినీటేరియా వెంకట్ గారు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా భారీ ఎత్తున చేపడతారు. సినిమా చిన్న సినిమా అయినా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి పెద్ద సినిమాలను మించి ఈ సినిమా ఆడాలని చెప్పని మనసావాచ కోరుకుంటూ, సినిమా యూనిట్ మొత్తం అందరికీ కూడా ముందుగానే నా ముందస్తు అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రాఫిక్ ఎక్కువైపోయి లేట్గా రావడం వల్ల చిన్న అలక అనమాట. సో ఒకసారి నవ్వండి సార్, స్మైల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డన్ క్యారెక్టర్స్ చేస్తుంటారన్నమాట. అప్పుడప్పుడు మీరు కూడా హీరో క్యారెక్టర్స్ చేయొచ్చండి, పర్లేదు. అదే ఓకే. సో మన సినిమా ప్రొడ్యూసర్ గారి చేతుల మీదుగా గడ్డం నవీన్ గారికి శాల్వా సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఒకసారి అందరు గట్టిగా చెప్పట్లు. అండ్ అలాగే బ్రహ్మచారి టీం తరపున ఒక స్మాల్ మొమెంటో. ఇప్పుడు బ్రహ్మచారి మూవీలో కూడా చాలా ఎంటర్టైన్ చేశారు. ఎస్, సినిమా కోసం అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము. మే 10th గ్రాండ్ రిలీజ్కి సిద్ధంగా ఉంది సినిమా.
ట్రైలర్ చూసాం, చాలా బాగుంది. బ్రహ్మచారి అనే టైటిల్, ఆ టైటిల్ మీద అక్కినేని నాగేశ్వరరావు గారు, జయలలిత గారు యాక్ట్ చేశారు. ఆ సినిమా సూపర్ హిట్. ఆ తర్వాత 20-30 సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ గారు యాక్ట్ చేశారు. కమల్ హాసన్ గారు, సిమ్రాన్, అది సూపర్ హిట్. ఇప్పుడు ఈ బ్రహ్మచారి మల్లేష్ యాక్ట్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఈ టైటిల్ నాగేశ్వర గారి కన్నా, కమల్ హాసన్ గారి కన్నా మల్లేష్ పర్ఫెక్ట్ టైటిల్ ఈ బ్రహ్మచారి టైటిల్. నాకు ఇప్పుడు ఇందాక ఈ టీజర్ రిలీజ్ చేసే ముందు యాంకర్ గారు చెప్పారు డబ్బుల కోసం దుబాయ్ పోయి వచ్చాడనేసి. చాలా కథలు ప్రేమ కోసం, డబ్బు కోసం వెళ్ళి వెనక్కి వచ్చే కథలు ఉంటాయి. ఆ కథలన్నీ సూపర్ హిట్లండి. నా ప్రేయస్ రావి సినిమా కూడా డబ్బు కోసం ఎక్కడికో అమెరికా వెళ్ళాడు హీరో, వచ్చాడు, తర్వాత కథ అది జరిగింది. ఆ సినిమా సూపర్ హిట్. అలాగే ఫస్ట్ టైం నర్సింగ్ గారు చేస్తున్నారు ఈ సినిమా. అటువంటి పాయింట్ తోటి మంచి కామెడీ టైమింగ్తో చేస్తున్నారు. గ్యారంటీగా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. ఈ సినిమా తర్వాత నర్సింగ్ గారు కామెడీ కింగ్ అవుతారు నేను ఆశిస్తున్నాను. ఈ సినిమాకి డైలాగ్ రాశారండి తరుణ్ గారు. చాలా న్యాచురల్గా, చాలా సరదాగా ఉన్న డైలాగ్స్. అంటే అది సినిమా డైలాగ్లే లేదు. ఒక ఆవిడ అంటుంది, ఒరే నీ డబ్బులన్నీ కూడా పెళ్లి సంబంధాలు ఖర్చు పెట్టేస్తున్నారు అంటున్నారు. చాలా న్యాచురల్గా చాలా బాగుందండి డైలాగు. లేట్గా వచ్చినా కూడా లేటెస్ట్ డైలాగ్తో చాలా చక్కగా రాశారు. ఈ సంవత్సరం ఒక పదం బాగా పాపులర్ అయిందండి, మంచి ఫేమస్ అయింది. అది రామ్ 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 అని. ఈ సినిమా రిలీజ్ తర్వాత రామ్ గోపాల్ రెడ్డి గారి పేరు కూడా రామ్ 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 అని ఎంత పేరు వచ్చిందో అంత పేరు వస్తుందని ఆశిస్తున్నానండి. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనసారి కోరుకుంటున్నా. ముఖ్యంగా ఫస్ట్ టైం ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని కొత్త ఆర్టిస్టులతోటి, కొత్త డైరెక్టర్తో చేసి ఫుల్ ఎంటర్టైన్మెంట్గా చేసిన సినిమా 4 రాష్ట్రాలు రిలీజ్ అవుతుంది. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక. ఇది చాలా గొప్ప విషయం ఉండదు. ఒక కొత్త హీరోతోటి, ఒక కొత్త డైరెక్టరు, ఒక కొత్త ప్రొడ్యూసరు ఇంత గొప్పగా రిలీజ్ చేస్తున్నారు. దీనికి కారణం మన వెంకట్ గారు, అదే సినీ ఏరియా వెంకటేష్ గారు. ఈ సందర్భంగా నేను వెంకటేష్ గారు కూడా ఇలా కొత్త ప్రొడ్యూసర్లు ఎంకరేజ్ చేస్తున్నందుకు వాడుకుని నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఫోటోగ్రఫీ చాలా బాగుందండి. రండి 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 రండి. తమ్ముడు ఫోటోగ్రఫీ చాలా బాగా చేశాడు, చాలా ఐపీస్ట్గా ఉందండి. అలాగే ఉన్నారు హీరో కెమెరామెన్ ఇద్దరు కూడా. మ్యూజిక్ కూడా చాలా చక్కగా ఉందండి, పాటలు చాలా చక్కగా ఉన్నాయి, వినసొమ్ముగా ఉన్నాయి. ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. రండి సార్ కెమెరామెన్ గారు, రండి రండి. ఈనాటి బ్రహ్మచారి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చిన అతిథులకి, అలాగే ఈ మూవీ నిర్మిస్తున్న రాంభూపాల్ రెడ్డి అన్న గారికి, మా సిద్దిపేట నేటివ్ అన్నగారు ఫస్ట్ టైం మూవీ చేస్తూ ఉన్నారు, వారికి నాకు ప్రత్యేక అభినందనలు అన్నగారు. ధైర్యంగా సినిమా చేసినావు, రిలీజ్ దాకా తీసుకొచ్చినావు, రిలీజ్ చేస్తున్నావు. అలాగే నర్సింగ్ డైనమిక్ డైరెక్టర్, చాలా బాగా, అంటే మంచి పంచ్ డైలాగులు, మంచి కామెడీ చాలా బాగా చేసినావు. ఫస్ట్ సినిమా అయినా నీకు కూడా అభినందనలు. అలాగే డయాజ్ మీద ఉన్న మా డైరెక్టర్, ఇంకా ఆర్టిస్టులు, మ్యూజిక్ డైరెక్టర్ మల్లేష్ మంచి చిన్నగానే ఉన్నాడు కానీ డైలాగులు మాత్రం బ్రహ్మాండంగా చెప్పినావు. మీకు అలాగే హీరోయిన్ పేరు స్వప్న గారు, మా సీనియర్ రైటర్ అన్నగారు, అందరికీ గురువు గారు వారు, వారికి, అలాగే వెంకట్ గారికి చాలా మంచి ఆర్గనైజేషన్ చేసి మొత్తం హాల్ అంతా నింపేంతగా బాగా చేసి, అలాగే అందరు అతిథులను పిలిచావు నువ్వు. గ్రేట్ వెంకట్ గారు.
అలాగే ఈ కార్యక్రమాన్ని ఛానల్స్ ద్వారా పబ్లిసిటీ చేస్తున్న మీ మీడియా మిత్రులకు, ప్రింట్ మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ సినిమా గురించి నేను ఒక కొత్త విషయం కూడా చెప్పాలి. సినిమాని నేను ముందే మేము కలిసి చూసాము. దీన్ని మేము ఇచ్చే నంది అవార్డు కోసం కూడా దీన్ని మా కమిటీలో ఉన్న కొందరు జ్యూరీ మెంబర్ చూశారు. దుబాయ్లో జరగబోతుంది. కాకపోతే ఏంటంటే ఎలక్షన్స్ ఉన్నట్ల కొంచెం లేట్ అవుతా ఉంది. దానికోసం రిలీజ్ అయినా దీనికి నంది అవార్డు కంపల్సరీగా వస్తుంది. ఎందుకంటే అప్లై చేసిండ్రు ఆల్రెడీ. మా జ్యూరీ మెంబర్స్ కూడా, జ్యూరీ కమిటీ మెంబర్స్ కూడా చూస్తున్నారు. మేము బాగా నచ్చింది. మంచి కామెడీ మూవీ. డెఫినెట్గా డెబ్యూ మూవీగా ఫస్ట్, అంటే కొత్త ప్రొడ్యూసరు, కొత్త డైరెక్టరు, కొత్త హీరో, దీనికి మూవీకి నంది అవార్డు వస్తుంది. తప్పకుండా ఈ సినిమా ఆఫ్టర్ రిలీజ్ కూడా మనకు ఇంకా బాగా లాభం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీరెవరిని కూడా ఈ సినిమాలు చూసిన తర్వాత చూస్తే ఎవరు కూడా నమ్మరు. ఇంత చిన్న అందులో అంటే కెమెరా కాబట్టి ఎంత పెద్దగానే తీయొచ్చు, ఎంత చిన్నగానే తీయొచ్చు. యాక్టింగ్ చాలా బాగుంది. ఆయన ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ కాబట్టి యాక్టింగ్ కూడా చాలా చాలా బాగా చేశాడు. అన్న 100% కంగ్రాచులేషన్స్ పైసా. మంచి సినిమా తీసావు, ఆల్ ద బెస్ట్. అలాగే డైరెక్టర్ గారు, నీకు కూడా కొత్త డైరెక్టర్ అయినా చాలా బాగా చేసావు. మా కమిటీ, జ్యూరీ కమిటీని కూడా మెప్పించావు. గ్రేట్ అన్నట్టు. తప్పకుండా ఇలాంటి కొత్త ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి వచ్చి మంచి సినిమాలను నిర్మించి, కొత్త డైరెక్టర్లు కూడా వచ్చి మంచి సినిమాలు నిర్మిస్తే డెఫినెట్గా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇలాంటి సినిమాలు అంటే ప్రజలు థియేటర్కి ఎందుకు వెళ్తారంటే టైం పాస్ కోసం. మనం ఒక సినిమా చూస్తే హ్యాపీగా నవ్వుతూ బయటకు రావాలని కోరుకుంటారు ఎక్కువ మంది. అలాంటి పోలికలు ఉన్న సినిమా ఇది. చాలా బాగా ఉంది. మేము చూసి నవ్వి తెచ్చుకున్నాం. మేమైతే మొత్తం సినిమా చూపించండి, మాకు బాగా నవ్వి తెచ్చిపోయిన వారు. అంత బాగా తీశారు. డెఫినెట్గా ఇది ఒక పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా. ఎందుకంటే మంచి టైటిల్ కూడా బ్రహ్మచారి అనేది మంచి టైటిల్. గతంలో ఎన్నో ఇలాంటి మంచి కామెడీ సినిమాలు చాలా హిట్ కావడానికి అవకాశం ఉన్నాయి. తర్వాత వెంకట్ గారు మంచి పబ్లిసిటీ చేస్తుంది. ఇప్పుడు పబ్లిసిటీ జరుగుతుంది కూడా. కాబట్టి తప్పకుండా ఈ సినిమాకు ఒక మంచి గ్రాఫ్ వస్తుంది. ఈ రోజుల్లో ఏంటంటే సినిమా రిలీజ్ అయితే మంచి పబ్లిసిటీ కావాలి. దీన్ని బాగా పబ్లిసిటీ చేసే అవకాశం కూడా దొరకాలి. చాలా తక్కువ, అంటే ఇప్పుడు సినిమాలు కూడా తక్కువ ఉన్నట్టున్నాయి ఇప్పుడు మనకు రిలీజ్ టైంలో. కాబట్టి తప్పకుండా దీనికి మంచి ప్లస్ అవుతుంది. ప్లస్ కావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మా రాంభూపాల్ రెడ్డి అనే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే. సినిమా బ్రహ్మాండంగా బాగా తీశారు. మీరు చూసింటారు, ఇప్పుడు చూశారు ట్రైలర్లో కూడా ఎంత బాగా ఉంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా బాగా కష్టపడి డైరెక్టర్ గారు కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా బాగా తీసున్నారు. కాబట్టి ఇలాంటి సినిమాని ప్రేక్షకులు కూడా బాగా ఆదరించాలి. థియేటర్స్ కూడా మంచి థియేటర్స్ కావాలి, ఇవ్వాలి. ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాలి. ఇండస్ట్రీలో మా భూపాలన్నకి ఇది లాభం రాకపోయినా అక్కడిక్కడికి వచ్చి ఇంకా 10 సినిమాలు చేస్తాడు భూపాల్ రెడ్డి అన్న. ఎందుకంటే మంచి ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి. కాబట్టి తప్పకుండా ఇలాంటి ప్రొడ్యూసర్స్ను ప్రజలు కూడా ఆశీర్వదించాలి. ఈ సినిమా సక్సెస్ అయిందనుకోండి, ఒక సినిమా తీస్తే దాదాపు ఒక 200-300 మంది టెక్నీషియన్స్ ఉపాధి దొరుకుతుంది. ఎంతోమందికి మంచి జరుగుతుంది. ఎన్నో థియేటర్స్లో ఉండే కార్మికులకు కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ప్రొడ్యూసర్స్ని మనం తప్పకుండా సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. ఈ సినిమాని మీరందరూ, ప్రజలందరూ దీన్ని సపోర్ట్ చేస్తూ దీన్ని డెఫినెట్గా సక్సెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నర్సింగ్ గారు, నీకు సినిమాకు సంబంధించి ఏ అవసరం ఉన్నా చెప్పండి, నేను డెఫినెట్గా సపోర్ట్ చేస్తా. ఏం కావాలని చేస్తా. థియేటర్ల కాడ కూడా చెప్పు, నేను డెఫినెట్గా కొట్లాడి థియేటర్లు ఇప్పించడానికి ప్రయత్నించి. ఎందుకంటే ఇలాంటి సినిమా థియేటర్లు మంచి థియేటర్లు కావాలి. పేరున్న మంచి థియేటర్లు అయితేనే డెఫినెట్గా. కొన్ని థియేటర్లు ఎలా ఉంటాయంటే ఎంత మంచి సినిమా వేసినా దానికి రారు జనాలు. కాబట్టి మనం వేసే థియేటర్ కూడా మంచి థియేటర్లు పట్టండి. డెఫినెట్గా మీకు పూర్తి సహకారం ఉంటుంది. మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా పూర్తి సహకారాన్ని ఇచ్చి మీకు థియేటర్స్ ఖచ్చితంగా మంచి థియేటర్లు ఇవ్వడానికి నేను ప్లాన్ చేస్తాను. ఎందుకంటే మాకు కూడా నంది అవార్డుకు ప్లస్ అవుతుంది. కాబట్టి తప్పకుండా దీన్ని అందరం కలిసి మంచి సక్సెస్ చేద్దాం. నా వంతు కృషి తప్పకుండా మీకు సపోర్ట్ ఉంటుంది. మీకు ఎప్పుడు ఎల్లవేళలా మీ సపోర్ట్ చేస్తా. ఖచ్చితంగా ఈ సినిమాని సక్సెస్ చేయడానికి ప్లాన్ చేద్దాం. అలాగే ఇంత మంచి సినిమాను కథ మాటలు రాసిన రైటర్ గారికి, దొరవయ్య గారికి నా అభినందనలు. ఎందుకంటే మీరు చాలా సీనియర్.
మా ప్రొడ్యూసర్ గారికి గురువు గారే, మా డైరెక్టర్ గారికి గురువు గారు, మీరు ఇద్దరికి గురువు గారు. కాబట్టి తప్పకుండా ఈ సినిమాలో మంచి పంచ్ డైలాగులు బాగా ఉన్నాయి. డెఫినెట్గా ఇది ప్రేక్షకులు ఆదరిస్తారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. దానికి మా మల్లేష్ బ్రహ్మాండంగా అలంకరించి మంచి అంటే పాట ఇప్పుడు చేసిన పిల్లల డ్యాన్స్ పాట కూడా అదే కదా, ఆ పాట చాలా బాగుంది. అందరికీ మంచి క్యాజువల్గా ప్రతి వారు పాడుకునే విధంగా ఉంది పాట. కాబట్టి తప్పకుండా మొత్తం టీం అందరికీ నేను ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నా. అందరు కలిసి బాగా పనిచేశారు, ఈ సినిమాని సక్సెస్ కోసం కృషి చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రజలపైన ఆధారం. తప్పకుండా ఈ ప్రజలు ప్రేక్షకులందరూ దీన్ని సక్సెస్ చేయాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాంభూపాల్ అన్నకు నీకు ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ మీ టీం అందరికీ ఆల్ ద బెస్ట్, సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. నమస్తే. హీరో మర్చిపోయారు సార్. అన్న 1 by 1 వస్తున్నామా, మళ్ళీ హట్ అయ్యి వెళ్ళిపోతే తర్వాత యాంకర్ గురించి నీ గురించి చెప్తా, మళ్ళీ నువ్వు హట్ అయిపోయినావు అంటే నాకు సినిమా చేయడం ఈజీగా ఉంది, మేనేజ్ చేయడం కష్టం ఉంది. తర్వాత మా సినిమా ఆర్టిస్ట్ తర్వాత ఈ సినిమా డిఓపి కర్ణన్న, భాస్కర్ టెక్నికల్ టీమ్ హెడ్ సార్. ఆల్మోస్ట్ టెక్నికల్ వర్క్ మొత్తం భాస్కరే చూస్తాడు సార్. ఇస్ ఆల్రౌండర్ సార్. జావేద్ ప్లేన్ ఉంది, ప్లేన్ మీ పేరు లేదు. అయితే ఎవరికైనా ఇవ్వచ్చు పేర్లు. పేరు ఉన్నది కావాలా నీకు? చాలు. రాజు సో బ్రహ్మచారి టీమ్ మెంబర్స్, టెక్నీషియన్స్, యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ స్టేజ్ దగ్గర అవైలబుల్ గా ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. వేదికను అందించిన పెద్దలకు, మా పతాని రామకృష్ణ గౌడనకు, చంద్రమహేష్ అన్నకు, మన రియల్ స్టార్ ఆజాద్ భాయ్, మా వేణన్నకు, అందరికీ, మా వెంకటన్న. సినిమాని 4 స్టేట్లో రిలీజ్ చేయడానికి అన్న మెయిన్ మాకు బ్యాక్ బోను. సినిమా తీయడం అనేది ఈజీ, కానీ దానికి అందరి సహకారం కావాలి. ఫస్ట్ ఏంటంటే అందరు మిస్ అయిపోతారు. అంటే ఎవరైనా సెలబ్రిటీలు కానీ పెద్దలు, ఇప్పుడు మన వీరశంకర్ అన్న వచ్చిండు వెళ్ళిపోయిండు, మన రామ సత్యనారాయణ గారు వచ్చి వెళ్ళిపోయారు. అంటే ప్రతి ఒక్క టెక్నీషియన్కి, నాతో పనిచేసిన వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి, మ్యాక్సిమం అందరు ఫ్రెండ్సే ఉన్నారు. టెక్నీషియన్ అంటే నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని తీసుకొని ఆ టెక్నికల్ వర్క్ మీద ఒక 2-3 సంవత్సరాలు వర్క్ చేసి ప్రాపర్గా మొత్తం నేర్చుకున్న తర్వాత మేము సినిమా తీసినాము. అట్లా ఏంటంటే పెద్దల ముంగట వాళ్ళకి చిన్న చిన్న సత్కారం జరిగితే బాగుంటుందని నా ఆలోచన. సార్ మీరు ఏమనుకోదు, కొంచెం టైం ఇవ్వాలి. మా టెక్నికల్ టీం అందరికీ మీ చేతుల మీదుగా, ప్రతి ఒక్కరి చేతుల మీదుగా చిన్న శాల్వా సత్కారం. పెద్దలతోనైతే అదొక రెస్పెక్ట్గా ఉంటుంది. నేనంటే మా ఫ్రెండ్స్ కాబట్టి నేను ఎప్పుడు ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు అందరు పెద్దలు స్టేజ్ మీద ఉన్నప్పుడు నా టెక్నీషియన్ పిలిస్తే అదొక గొప్పగా ఉంటుంది. సార్ ప్లీజ్ కొంచెం టైం ఇవ్వాలి. దీనికి ఫస్ట్ ముందు సినిమా నేను తీయడానికి ముందు సపోర్ట్ చేసిన మా గురువు గారు దూరవేటి గారు. అందరికీ నేను శనార్థి చేసి మాట్లాడుతున్నా. నా పేరు మల్లేశం. ముందుగా వేదికలు అలంకరించిన సినీ అతిరథ మహారాజులందరికీ నా పాదాభివందనం చేసుకుంటున్నా. పెద్దలందరికీ, నాకు ఇంత పెద్ద గొప్ప అవకాశం ఇచ్చిన
మా డైరెక్టర్ సార్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ సార్ గారికి వాళ్ళకు నేను జన్మ రుణపడి ఉంటా. ఎందుకంటే ఎక్కడో ఒక పల్లెటూరులో చిన్నగా ఒక్క కథ చెప్పుకుంటూ ఈ యొక్క వెండి తెరపై వచ్చడం అంటే ఇది నేను ఈ జన్మలో చేసుకున్న నా జన్మ సుకృతం అని నేను భావిస్తున్నా. ఆ శివుని ఆశీస్సులతో మీ ముందుకు వచ్చిన ముఖ్యంగా మీడియా అన్నలకు నేను అందరికీ శిరస్సు వంచి నమస్కారం చెప్తున్నా. అన్న, రేపు 10వ తారీఖు నాడు మన సినిమా ఎట్లుంటుందో ఇవాళ కొంచెం చిన్న స్మెల్, ఇది లైట్గా స్మెల్లే, రుచి అనేది 10వ తారీఖు నాడు తెలుస్తుంది. ఏంది దీని కథ ఎట్లున్నది, దీని వాసన ఎక్కడ రాకూడదు అన్నది. అప్పుడు చూసి నన్ను ఆశీర్వదించవలసిందిగా మీ అందరికీ సవినయంగా కోరుకుంటున్నా. 10 మంది చేస్తున్నా. అదేవిధంగా ఈ సినిమా గురించి చాలా కష్టపడ్డామండి. అసలు సినిమా గురించి మాకు ఏం తెలియదు. మాకు సారు ఓనవాళ్ళ నుంచి పెద్ద బాలకృష్ణ దాకా చెప్పి 1వ తరగతి అయితే పట్టించిండు. ఈ తర్వాత ఆశీర్వదించాలనేది మీ అందరి చేతిలో ఉందిగా. ఈడి దాకా వచ్చినాము, సినిమా థియేటర్ దాకా వచ్చినాము. ఇక నుండి ఈ సినిమా ఎట్లున్నది అన్నది మీ అందరి చేతిలో ఉన్నది. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించవలసిందిగా మీ అందరికీ పాదాభివందనం చేసుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. పెద్దలందరికీ, మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం. బ్రహ్మచారి సినిమా ఎప్పటి నుంచో మేమైతే చాలా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే సార్ వాళ్ళు పడిన కష్టం, మా టీం అంతా పడిన కష్టం అందరికీ తెలుసు. సో ఆ కష్టం ఏంటి అనేది మీకు కూడా తెలియాలి కదా. మే 10 తారీఖు రోజున బ్రహ్మచారి రిలీజ్ కానుంది. మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేసి మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ సార్కి అండ్ డైరెక్టర్ గారికి, టీం మెంబర్కి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఆల్ ద బెస్ట్. చాలిగా పోదామా? ఒక్క నిమిషం ఆగు. అయితే చిన్న ఒక్క కథ అంటే ఒకటి చిన్న చెప్తా. ఒక్క కథ కూడా తెలవాలి కదా ఎట్లుంటుందో. ఇలా హరి హరి బొమ్మడమాలోక సంచారి మధ్యలో మారిలు మనడి గడ్డ ఇద్దరు ప్రమాణ ఇద్దరు అంచారి బుద్ధిన ప్రమాణ భూలోకమాత చేల్ అగసుడు అమ్మవారు పార్వతి 10,000 దండమే ఓ రామరామ. అగసుడు నాయన ఎవరేరు పట్టాలు వాళ్ళేరుతుర్రు, ఎవరేరు రాజ్యాలు వాళ్ళేరుతుర్రు కాని బిడ్డ, ఎవరో రాష్ట్రాలు వాళ్ళేరుతుర్రు, ఎవరో బడి సౌలు చెప్తారు వాళ్ళు చెప్తుర్రు. కానీ ఈ సినిమా ఇండస్ట్రీనే ఈ యొక్క గొప్ప కళాకారులు ఈ యొక్క కుటుంబంలో మాత్రము నాయన అద్వైతయానే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన మా యొక్క రాంభూపాల్ సార్ గారు మా అందరినీ ముందుకు తీసుకొచ్చి, మా యొక్క డైరెక్టర్ గారు నరసింహ సార్ గారు ఈ యొక్క కథ రాసుకొని డైలాగులు చెప్పుకొని మమ్మను కింద వడగొట్టి మీద వడగొట్టి బురదల వడగొట్టి ఎట్లా నటించేసిండో మీరు సినిమా చూసి ఎప్పుడా ఒకరుకులారా. ఇంత ఉంటుంది కథ, ఇంత ఉంటుంది కథ. ఇక అయితే మీరందరూ మంచిగా ఆశీర్వదించాల్సిన మే 10వ తారీఖున మాత్రం అందరూ హౌస్ఫుల్ కావాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నా. అన్నలు, మీడియా అన్న అందరికీ మరొక్కసారి సవ్యంగా నేను దండం పెట్టుకుంటున్నా, సినిమాలు చేసుకుంటున్నా. కొద్దిగా ఆలోచించండి, ఈ యొక్క చిన్న కళాకారుని ఆశీర్వదించండి అందరూ. థ్యాంక్ యూ అండి. సినిమా చూసినంత సేపు అయితే మీ కడుపు నొప్పి లేవడం అంటే గ్యారంటీ మేము ఇస్తాం. అంత కామెడీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మల్లేష్ గారు వచ్చి రాని లాంగ్వేజ్ లో నన్ను తిట్టారు కదా, నర్సింగ్ గారు అందరికీ, అదేవిధంగా ప్రివెంట్ ఫంక్షన్కి రిలీజ్ ఫంక్షన్కి వచ్చినటువంటి అతిథులందరికీ నా నమస్కారాలు. ఈ సినిమా తీయడానికి కథ చెప్పేటప్పుడు చాలా జనరల్గా అనిపించింది అన్నట్టు. ఊర్లో మామూలు అందరు డిస్కషన్ రచ్చబండ దగ్గర మాట్లాడుకునేటప్పుడు వాడి బాధ ఇది, వీడి బాధ ఇది అని చెప్పినట్టుగా మా నర్సింగ్ గారు కథ చెప్పినప్పుడు ఇమీడియట్లీ కనెక్ట్ అయిపోయి చాలా బాగుంది, తీస్తే బాగానే ఉంటుంది అని మామూలుగా అనుకున్నాం. కానీ తీసిన తర్వాత ఇంత బ్రహ్మాండంగా ఉంటుందని చూసినాక అనిపించింది. కాబట్టి తీయడం, కథ రాయడం సారు మా గురువుగారు, చిన్నప్పటి నుంచి మా గురువుగారు అనేటువంటి చెన్నయ్య సారు, దొరవేటి గారు, వీళ్ళందరి సహకారంతో ఈ సినిమా ఫీల్డ్కి రావడం జరిగింది.
ప్రత్యేకంగా నేను మన మీడియా మిత్రుల్ని ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ వీళ్ళందరికీ విజ్ఞప్తి చేసేదంటే మా పార్ట్ అయిపోయింది. మేము సినిమా తీయడము, పోస్ట్ ప్రొడక్షన్ చేయడము మాదంతా అయిపోయింది. ఇప్పుడు మీరే మమ్మల్ని ముందు తీసుకెళ్లాల్సిన పూర్తి బాధ్యత మీ మీదనే ఉంది. దయచేసి మీడియా మిత్రులు మేము కోరేది ఏంటంటే మీరే ఇప్పుడు మమ్మల్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీ మీద నమ్మకంతోనే మన వెంకట్ గారి ప్రోత్సాహంతో 4 స్టేట్లలో రిలీజ్ చేస్తున్నాం. కాబట్టి 4 స్టేట్లలో రిలీజ్ అవుతుంది. కాబట్టి మీ యొక్క ఎంతైతే మీరు మమ్మల్ని ముందు తీసుకెళ్తారో దాన్ని బట్టే మాకు ప్రోత్సాహం, తర్వాత కూడా సినిమాలు తీయడానికి మీరు ఇచ్చే ప్రోత్సాహం దాన్ని బట్టే మేము ముందుకెళ్తామని తెలియజేస్తూ, సినిమా అధిరత మహారథులు చాలామంది మమ్మల్ని దీవించినందుకు వాళ్ళందరికీ మా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ సినిమాను హిట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ బ్రహ్మచారి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. అట్నే మీడియా మిత్రులకు, తర్వాత ఈ సమావేశానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, బ్రహ్మచారి చాలా పెద్ద హిట్ కావాలని, కనీసం ఒక 100 థియేటర్లలో రిలీజ్ కావాలని ఇంతకుముందే సార్ చెప్పారు నిర్మాత గారు. 4 స్టేట్లలో రిలీజ్ చేస్తున్నామని, 4 స్టేట్లలో కూడా 100కు మించిన థియేటర్లలో రిలీజ్ కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మనందరం మళ్ళీ ఒకసారి ఇదే వేదిక మీద కలుసుకోబోతున్నాం, అది శివశంభో సినిమా ద్వారా. దానికి మళ్ళీ మీరందరూ మళ్ళీ ఒకసారి ఇక్కడికి రావాల్సి ఉంటుంది. దానికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వాళ్ళందరూ రావాల్సి ఉంటుంది. మరి నా విషయం ఏం చేశారు? మీరు కూడా రావాలండి. మీరు లేకపోతే ప్రోగ్రామే నడవదు కదా, మీరు మెయిన్గా రావాలి. చెప్తున్నారు ఆహ్వానం పలుకుతున్నాడు ఆయన. అంటే ఫిలిం కూడా కంప్లీట్ అయిందండి. కొంచెం టెక్నికల్ వర్క్ ఒకటి నడుస్తుంది. దీని తర్వాత ఇది రిలీజ్ తర్వాత ఒక 1 మంత్లో కంప్లీట్ అవుతుంది మ్యాక్సిమం. కాబట్టి మళ్ళీ ఒకసారి త్వరలో మనందరం కలుసుకునే అవకాశం వస్తుంది. దానికి మన మౌనిక కూడా వస్తుంది. అది అడ్వాన్స్ బుకింగ్. మౌనికది కూడా కన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇప్పుడే బుక్ అయిపోయింది. ఓకేనా, థ్యాంక్ యూ అండి వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అలా వచ్చింది, అలా మీరు వచ్చారు. మీకు గడ్డం ఉంది కాబట్టి గడ్డం నవీన్ అంటే నార్మల్గా అప్పుడు జుట్టు ఉండేది సార్. అప్పుడు స్టార్టింగ్ స్ట్రగ్లింగ్ టైంలో అప్పుడు అందరూ నన్ను జుట్టు నవీన్ అంటుండే. అది పోయి ఇలా గడ్డం వచ్చింది, గడ్డం నవీన్. ఇప్పుడు ఇది పోతే ఇంకేమంటారు? అదే నాకు టెన్షన్ ఎక్కువైపోతుంది. ఇక్కడ వచ్చిన మన మీడియా అన్నలకు అందరికీ నమస్తే. అలాగే మా పెద్దలు ప్రధాని రామకృష్ణ సార్కి, అలాగే నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ సార్ చంద్రమహేష్ సార్. ఇప్పటికి కూడా మీడియా వాళ్ళు కూడా అందరూ ఉంటారు. ప్రేసరావు సినిమా ఎంతమందికి గుర్తుంది? ఇప్పటికి శ్రీకాంత్ గారు, రాశి గారి సినిమా. ఆ సినిమా ఏ రోజు వచ్చినా ఆ రోజు గూస్ బంప్స్ వస్తాయి క్లైమాక్స్ షాట్కి. అంత మంచి సినిమా. మా ఇంట్లో మా మిస్సెస్ ఫేవరెట్ పిక్చర్ సార్. ఎప్పుడు కూడా మన ఇన్స్టాగ్రామ్ ఇలా అంటే ఆ ప్రేసరావు పాట వచ్చినా 100 సార్లు చూస్తారు సార్. అంత మంచి సినిమాని మర్చిపోలేము సార్, మీరు ఇచ్చారు. అలాంటి సినిమాలు ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. అట్లే ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరున నమస్తే. అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ నాకు అందరి పేర్లు తెలియకున్నా కానీ ప్రతి ఒక్కరికి నేను పర్సనల్ పెట్టాను అనుకోండి. నా పేరు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏం పేరు మేడం? మోనికా రెడ్డి గారికి నమస్తే మేడం. అవునా, ఏదైనా ఒకటి పెట్టాల తోక, అప్పుడే కరెక్ట్గా ఉంటుందని. సరే మోనికా గారు, హ్యాట్స్ ఆఫ్ అండి, మీ యాంకరింగ్ చాలా బాగుంది. సేమ్ నాలాగానే అందంగా. ఇంకా విషయానికి వస్తే, నేను ఫస్ట్ ఈ సినిమాలో పెట్టించిన మా స్టిల్ ఫోటోగ్రాఫర్ ఆనంద్కి, ఆయన మన బాలయ్య బాబు గారి సినిమాలు అన్ని సినిమాలకు ఆయనే ఫోటోగ్రాఫర్, ఆయన నా ఫ్రెండ్. ఆయన నర్సింగ్ అని పరిచయం చేసి వేషం ఇప్పించాడు ఈ సినిమాలో. మంచి క్యారెక్టర్, నాకు బాగుంటుంది. చేసిన 2 రోజులు చాలా ఫుల్ సాటిస్ఫాక్షన్. ఇక దీనికి నన్ను చాలా అందంగా చూపెట్టిన వ్యక్తి ఇక్కడ ఉంటాడు, ఈ సందులో దాచుకుంటాడు. అందులో నన్ను చాలా బాగా చూపెట్టాడు నిజంగా. ఎందుకంటే నేను చూసుకున్నా మంచిగా అనిపించింది. ఆ తర్వాత ఇంకా 2 సినిమాలు పెట్టించాడు, నన్ను 2 సినిమాలు చెప్పించాడు. తర్వాత అన్న బాగా చేశాను నిజంగా. సీనన్న థ్యాంక్ యూ అన్న, మర్చిపోలేను. అట్లనే బ్రహ్మచారి అంటే అందరూ కమల్ హాసన్ అనుకుంటారు, ఇందాక అన్నట్టు నాగేశ్వరరావు సార్ అనుకుంటారు, షమీ కపూర్ అనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నాడు చూడు ఆ సందులో, ఇట్లా నన్ను కూడా మన మల్లేశ్ మామూలు కాదు. ఎందుకంటే కామెడీ సినిమాలు వస్తే హీరో ఎవరైనా ఎవరు చూడరండి, అందులో కామెడీ ఉందా లేదా, నవ్వుకున్నామా లేదా, ఈరోజు మంచిగా గడిచిపోయిందా లేదా అనేది చూస్తే సినిమానే మన బ్రహ్మచారి. అందులో నిజంగా బ్రహ్మచారి లాగా పెళ్లి కాదు. నిజంగా ఎవరికైనా నచ్చుతుంది? అమ్మాయిలకు ఎవరికైనా నచ్చురా? నచ్చారా ప్లీజ్
కానీ ఒక్కరు ఎవరో ఒకళ్ళు మన కోసం వచ్చింది అనాలి. మరదల నుంచి వేరే వాళ్ళ సంగతి చెప్పు. ఎందుకు సార్ పిలిచి ఇజ్జత్ తీస్తున్నారు? ఇజ్జత్ కాదు, మీరున్నారు ఎంత అందంగా, మీకు నచ్చిన ఏ పని నచ్చిండు, పోరాడు బాగున్నాడు. రైట్, మరి మీరు కూడా వచ్చేది ఈ రోజు నుంచి బ్రహ్మచారి కాదు మీరు, మేము ఆల్ లేడీస్ ఆర్ అట్రాక్టింగ్ యూ. ఓకే సార్, ఇందాక ఒకటి అనౌన్స్మెంట్ ఇచ్చారు, థ్యాంక్ యూ సార్. బ్రహ్మచారి 1, బ్రహ్మచారి 2 నేను, ఈయన కొడుకు అడ్రస్ అందులో కొడుకు పెళ్లి కాబట్టి ఎట్లా ఏమన్నా అంతే. థ్యాంక్ యూ అన్న, జస్ట్ ఫర్ జోక్స్ చేస్తున్నా, ప్లీజ్ ఏమనుకోకండి మేడం అన్న. నీకు కూడా హ్యాట్స్ ఆఫ్, మంచి కామెడీ సినిమా వచ్చినప్పుడు అందరం ఎంజాయ్ చేస్తాం. మొన్న వచ్చిన జాతిరత్నాల నుంచి మొన్న వచ్చిన డీజేటీల వరకు మనం ఎందుకు చూస్తున్నాం అంటే, మనం అన్ని సినిమాలు చూస్తాం, అన్ని నా సీరియల్ చూస్తున్నాం, కానీ నవ్వు అనేది ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ అండి. అలాంటి నవ్వున్న సినిమా మన బ్రహ్మచారి సినిమా మంచి హిట్ కావాలని మన ప్రొడ్యూసర్ సార్కి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన నరసింగ్ అన్నకు ఆల్రెడీ హిందీ సినిమా అంటున్నారు అన్న, కంగ్రాచులేషన్స్. ఇంకా మంచి మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎంటైర్ యూనిట్ ఆఫ్ బ్రహ్మచారి ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? ఎస్, మీ వల్లనే సాధ్యం అది. సో మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫోటో తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ఇంత ఓపిక టీం మెంబర్స్ అందరండి. ఆనందన ఆనందన మంచి రైటర్, కామెడీ సీక్వెన్స్, ఒక చిన్న సీక్వెన్స్ రాసిండు మా బ్రహ్మచారిలా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కృష్ణన ఒక యాక్టర్. నా సారీ కృష్ణన నా సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేసిండు, అట్లా మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది అన్న. సినిమాలో ఇది చెయ్యాలి అది ఏదో వచ్చి డైలీ షూట్లో నిలబడుతుండే, ఏ పని చెప్తే ఆ పని చేస్తుండే. ఆర్టిస్టే కానీ ఇక మనం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనుకోండి, కెమెరా డిపార్ట్మెంట్ అనుకోండి, స్పాట్ బాయ్ అనుకోండి, అన్ని తర్వాత ఈ కదా ఎంత అద్భుతంగా తన ఒగ్గు కళని ప్రదర్శించిండో. అంటే ఈజ్ అ మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. హీరో అంటే హీరో లాగా కాదు, ఒక స్పాట్ బాయ్ లాగా, ఒక టీ బాయ్ లాగా వర్క్ చేసిండు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, నా హీరో నేను ఇది చెయ్యాలి ఇది చెయ్యొద్దు అనకుండా ఎవ్రీవన్ మా దగ్గర నా సినిమాలో పనిచేసిన ఎవ్రీ టెక్నీషియన్ కూడా సొంత సినిమా, అందరు కూడా వాళ్ళ ప్రొఫెషనల్, ఒక ఎడిటర్ ఉన్నాడు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, తర్వాత ఒక ఎస్ఎఫ్ఎక్స్ కానీ ఎడిటర్ కానీ, టైటిల్ యానిమేషన్, డిఫరెంట్ దాంట్లో ఉన్నారు అందరూ. కానీ ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేసేటప్పుడు, అరే ఈయన ఛాయలు ఇస్తున్నాడు, ఈయన హీరో కదా, ఈయన ఫుడ్ పెడుతున్నాడు, ఈయన మన ప్రొడక్షన్ బాయ్ కదా అన్న ఫీలింగ్ లేకుండా చేసింది. మల్లేష్ కూడా హీరో అని ఎప్పుడు కూడా సెట్లో కూడా ఏడా ఒక్కసారి కూడా నాకు అనిపించలే. అన్నా నువ్వు ఏం చెప్పు, ఇందాక చెప్పిండు మట్టిలో బొరలు ఇచ్చిండు, ఆడ బొరలు ఇచ్చిండు. ఒక షాట్, ఒకటి సినిమాలో ఒక షాట్ ఉంటుంది, అంటే ఆ షాట్ మేము రాసుకోలేదు, మేము ఆ షాట్ చేసుకొని వస్తున్నాము, ఆడ ముందల బురద ఉంది, వాన పడ్డది, ఫుల్ బురద ఉంది. ఆ బురదల పరిగెత్తుకుంటూ వస్తే ఆ బురదల దయ్యం చిన్న సీక్వెన్స్ ఉంటుంది, ఆ కొట్టినప్పుడు ఆ బురదల పరిగెత్తుకుంటూ వస్తారు, బురదల పడితే బాగుంటుంది సీన్ అని అప్పటికప్పుడు మేము అది క్రియేట్ చేసుకున్నాం సిచ్యువేషన్. కానీ ఆ బురదలో మొత్తము ఎట్లున్నాయంటే, లోపల బియర్ బాటిల్ పలిగి, గాజు పెంకలు అవన్నీ ఉన్నాయి, ముళ్ళ కంపలు అన్నీ ఉన్నాయి. ఇద్దరు రజాక్ అండ్ మల్లేష్ ఆ దయ్యం కొట్టిన భయపడి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. ఆడ సిచ్యువేషన్ మేము క్రియేట్ చేసినాం, కానీ బురదలో ఏముందని చెక్ చేయలేదు. ఇద్దరు ఈడ పడితే బొర్లుతుంటే బాగుంటుంది, దయ్యంకి భయపడి వస్తుండ్రు ఇంటికి అన్న సిచ్యువేషన్ని
ఆ సీక్వెల్ షూట్ చేస్తున్నాము. సరే అలా పడాలి మల్లేష్ ఇట్లా రజాక్ అంటే అన్న రెడీ, వాళ్ళు ఇంకేం లేదు కెమెరా మీరు యాంగిల్ పెట్టుకోండి మేము దుంకుతాం అని రెడీగా ఉన్నారు. పడిన తర్వాత ఇద్దరికి మొత్తం ముళ్ళు గుచ్చుకొని మొత్తం రక్తం బాడీ అంతా. అంటే సినిమా అంటే అంతే, చెయ్యాలంటే చేయాలి, క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ అంతే, దానికి ఏం తిరగలేదు. అన్న నువ్వు చెప్పు నేను చేస్తా అంతే ఇట్లా. అందుకనే నేను మీ పెద్దలందరూ ఉన్నప్పుడు సారీ సార్ మీ టైం మీకు కొంచెం ఎక్కువ తీసుకున్నా. అంటే ప్రతి ఒక్కరిని మీ ముందు వాళ్ళని చెప్తే అప్రిషియేట్ చేస్తే కొంచెం బూస్టింగ్ ఉంటుంది. మాకు కూడా ఏంటంటే నాకు మెయిన్ ఎంకరేజ్ ఇందులో మేజర్గా మా అన్న మా వేణన్న ఏంటంటే నాకు చెప్పని మళ్ళీ నువ్వు ఫీల్ అయినావు అనుకో నేను పర్సన్ అవుతా. దాదా ఇట్రా అట్లా కాదు అన్న. వేణన్న అంటే ఒక ధైర్యం, మా బ్రదర్, మా అన్న, మా యూనియన్ ప్రెసిడెంట్. నేను కాస్ట్యూమ్ యూనియన్ మెంబర్ని. కాస్ట్యూమ్ యూనియన్కి ఒక 5 times అన్న ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆ 5 times కూడా నేను ఒక కమిటీ మెంబర్, ఏదో రకంగా నన్ను ప్రోత్సహించుకుని ముందు తీసుకొచ్చి ఫెడరేషన్ కూడా సెక్రటరీ వర్క్ చేసిన అన్న, ఫిలిం ఫెడరేషన్ కూడా. అయితే అన్న ఎప్పుడు కూడా నాకు వెన్నుదన్నుగా ఎప్పుడు ఉంటుండే, ఏదైనా కరెక్షన్ ఉన్నా మోమాటంగా చెప్తుండే. నేను ఏది ఫస్ట్ చేసినా, ఏ చిన్న సినిమా కానీ షార్ట్ ఫిలిం కానీ ఏదైనా నాకు అర్థం కాని విషయం ఉంటే అన్న దగ్గర ఫస్ట్ తీసుకపోతే ఇమీడియట్గా క్లియర్ చేస్తుండే. అంటే కల్మషం ఉండదు, మంచిగా ఉంటే మంచిగా ఉంది, లేకపోతే ఆయనది ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంది, ఆ లాంగ్వేజ్ ఇచ్చేస్తాడు అనమాట. అది మా వేణన్న అని. ఇప్పుడు నువ్వు మాట్లాడు మల్లేష్. అంటే నర్సింగ్ నాన్న చెప్పింది ఎంత వాస్తవం అంటే, యాజ్ ఎ టెక్నీషియన్స్ మేము కూడా స్టార్టింగ్లో వర్క్ చేసినప్పుడు నవీన్ అన్న మీరందరూ కూడా అంటే మేము మా డిపార్ట్మెంట్లు మర్చిపోయి అన్ని డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేసేవాళ్ళం. తను ఈ సినిమాలో హీరో చేస్తూ ఈ సెకండ్ సినిమా శివశంభు అనే సినిమాలో ఎంత చిన్న క్యారెక్టర్ చేశారంటే, ఆ క్యారెక్టర్ చేస్తుంది నేను కన్ఫ్యూజ్ అయ్యి ఇతను ఎవరంటే ఇతను. అది పక్కన పెడితే ముగ్గులు వేస్తాం కానీ, బొమ్మలు వేస్తాం కానీ, లేదా కొవ్వొత్తులు వెలిగిస్తాం కానీ అవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎంత చక్కగా చేశావు మల్లేష్ అన్న. నువ్వు హైట్లో తక్కువ కానీ నువ్వు అమితాబ్ బచ్చన్ కంటే హైట్ ఎక్కువ. నీ మనసు చాలా అంటే అక్కడ ఉంటావు. అంత వెన్నయ్య తమ్ముడు గురించి ఎంత చెప్పినా నర్సింగ్ గురించి కానీ రాంభూపాల్ అన్న గారి నుంచి టైం ఇదే. ఇందాక అంటే మహేష్ అన్న అంటే మా సొంత బ్రదరే. చంద్రమహేష్ గారు అంటే నేను ఆయనకి చిన్న తమ్ముడిని. మేమందరం కూడా ఆయన ముందర పెరిగిన చిన్న టెక్నీషియన్స్గా పెరిగిన వాళ్ళం. ఆయన మీరందరూ ఇందాక మీరు చెప్పారు నవీన్ అన్నయ్య సాంగ్స్ కానీ అవి కానీ. మేము అయోధ్య రామయ్య శ్రీహరి అన్న గారితో కలిసి పనిచేసినప్పుడు అన్నయ్యతో మేమందరం అదొక ఎంజాయ్. అది అంటే ముసలోడు వేసిన సినిమాల్లో టింకరింగ్ అండ్ పెయింటింగ్ ఉంటుంది కాబట్టి అది కుర్రోళ్ళగానే ఉంటాం. మహేష్ అన్న అది ఇక అందరూ ఇక ప్రేమ్ అన్న రజాకి ఎవ్రీథింగ్. ఇది అసలు నర్సింగ్ తమ్ముడు అంటే ఇక అంతే. యాదాద్రి నరసింహ తమ్ముడు ఉగ్ర రూపం వస్తుంది. అది కేవలం మా దగ్గర నుంచి యాక్టింగ్ తీసుకునే దాంట్లో వస్తుంది. తర్వాత ఆయనకి పానకం పోస్తాం, అంత చల్లగా అయిపోతాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మా సినిమా హీరో మల్లేష్.